మెడికల్ కాలేజీని ఏపీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గట్టిగా స్పందించడం లేదు కానీ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పని చేశారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటిని బేరానికి పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. బెంగళూరు వెళ్లి మెడికల్ కాలేజీకి 300 ఎకరాల భూమి ఉంది, మదనపల్లిలో వాతావరణం కూడా బాగుంటుంది అంటూ బెంగళూరులో బేరం పెట్టారు. వీళ్ళు అడుగుతున్న డబ్బు ఎంత, ఆ డబ్బు అడిగింది ఎవరు అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదేనా చంద్రబాబు నాయుడు చెప్తున్న వాట్సాప్ పరిపాలన అని కూడా ఆయన నిలదీశారు. ఇది వాట్సాప్ పరిపాలన కానే కాదు, ఇది ముమ్మాటికి వాటాల పరిపాలనే అని చింతామోహన్ చెప్తున్నారు. 15 ఏళ్లుగా సీఎంగా చేశానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈయన వల్ల ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా బాగుపడ్డారా అని చింతామోహన్ ప్రశ్నించారు. కొందరు కోటీశ్వర్లు మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో బాగుపడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు నాయుడు ఇక రాబోయే 3 ఏళ్లలో ఏదో చేసేస్తానంటూ రోజుకో కథ చెప్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని కూడా చింతామోహన్ చెప్తున్నారు. ఆరోగ్యం అన్నది ఫండమెంటల్ రైట్. ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద మధ్య తరగతికి వైద్యం ఎక్కడ అందుతోంది? ఒక్కరోజు ఐసీయూలో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో పేద మధ్య తరగతి వాళ్ళు ఎలా బతకగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చి చాలా మంచి పని చేశారు, అందుకు ఆయన్ని అభినందిస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది చాలా తప్పు, డబ్బు కొరత ఉంది అంటున్నారు. లక్షల కోట్లు అప్పు తెస్తూ ఉన్నప్పుడు వీటి కోసం 15,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే మొత్తం నిర్మిస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రైవేటైజేషన్, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అన్నది ముమ్మాటికి తప్పు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో వాట్సాప్ పరిపాలన కాదు, మొత్తం వాటాల పరిపాలన సాగుతోంది. అమరావతిలో రైతుల్ని వేధించి 1000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ 1000 ఎకరాల భూముల్ని ఎవరికి ఇస్తున్నారు? పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. డబ్బులు తీసుకోకుండానే ఆ భూములు పెద్ద పెద్ద కంపెనీలకు మీరు ఇస్తున్నారా అని కూడా ఆయన నిలదీశారు. ఇది ఈ ప్రభుత్వం కోటీశ్వర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది కానీ పేదల కోసం ఎక్కడా పని చేయడం లేదని కూడా చింతామోహన్ ఆరోపించారు. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు, ఆరోగ్యం అన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు. ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన? ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను, ఆయన జవాబు చెప్పటం లేదు. అమరావతిలో 70,000 ఎకరాలు తీసుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు? డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా? 100 ఎకరాలు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి. 17 మెడికల్ కాలేజీలని బయట అమ్మేదానికి అప్పుడే అడుగుతున్నారు. మేము మెడికల్ కాలేజ్ ఇస్తాం, దానికి 300 ఎకరాలు ఉంది, మదనపల్లిలో మంచి అట్మాస్ఫియర్ ఉందని చెప్తున్నారు. ఎంత డబ్బులు అడుగుతున్నారు బెంగళూరులో? ఎవరు అడుగుతున్నారు? ఓటాల పరిపాలన నేను అంటున్నాను, ఆయన వాట్సాప్ పరిపాలన అంటున్నాడు. 15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాకినాడలో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారా? పోనీ చిత్తూరులో బాగుపడ్డారా? కొంతమంది కోటీశ్వర్లు మాత్రం బాగుపడుతున్నారు. అట్టర్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తూ